MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి అనే విషయంపై డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏవియేషన్ నిపుణులు ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అంచనాలు వేస్తున్నారు. కానీ వాస్తవ కారణం ఏమిటో తెలియాలంటే మాత్రం ఇంకా బ్లాక్ బాక్స్ లభ్యం కావాల్సింది. మరి ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అది ఎందుకు కీలకం, దొరికిన తరువాత ఏం చేస్తారు? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమవుతోంది. బ్లాక్ బాక్స్ తీయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విమానం వెనుక భాగంలో ఉండిపోయింది ఆ బ్లాక్ బాక్స్. మెడికల్ కాలేజీ బిల్డింగ్ లోకి విమానం దూసుకు వెళ్లిపోయి అక్కడ ఇరుక్కుని బిల్డింగ్ శిథిలాల్లోనే ఇంకా ఆ విమాన వెనుక భాగం కూరుకుపోయింది. బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తేనే ఆ ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి అనేది తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది అని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్ లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills Over 2 decades. పైలట్ల అనౌన్స్మెంట్లు, పైలట్లు ప్రైవేటుగా జరిపే సంభాషణల్ని సైతం ఈ బ్లాక్ బాక్స్ రికార్డ్ చేస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ప్రతిదీ కూడా ఇందులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఎంతటి అగ్నినైనా సరే తట్టుకునే విధంగా రూపొందించబడింది. క్రాష్ రెసిస్టెంట్ డివైస్ ఇది. ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి 2 రికార్డర్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఎత్తు, వేగం, ఇంజన్ థ్రస్ట్, అలాగే విమానం ప్రయాణించే మార్గం వంటి టెక్నికల్ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ సంభాషణలు, రేడియో ప్రసారాలు, హెచ్చరిక అలారాలు, అక్కడి మెషిన్ సౌండ్స్ ని సైతం ఇది గ్రహించగలదు. వీటిని చాలా భద్రంగా బలమైన కేసింగ్లలో పెట్టి ఉంచుతారు. ఫలితంగా పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు, వాటర్ ప్రెషర్ వంటివి ఇవి తట్టుకోగలవు. అయితే బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం అంటే, ప్రమాదానికి ముందు కాక్పిట్ లోపల ఫ్లైట్ సిస్టమ్స్ లో ఏం జరిగింది అనే విషయాన్ని ప్రతి సెకండ్తో సహా డేటా మొత్తం ఈ బ్లాక్ బాక్స్ అందిస్తుంది. అహ్మదాబాద్ ఘటనలో ప్రమాదానికి సరైన కారణాన్ని కూడా ఇదే వెల్లడిస్తుంది. విమానం కూలే ముందు ఏం జరిగింది అనేది ఆ బ్లాక్ బాక్స్ నుంచే స్పష్టమైన వివరాలు తీసుకోవచ్చు. ఇందులో డేటా ఆధారంగా ప్రమాదానికి యాంత్రిక లోపం ఏదైనా కారణమా, బర్డ్ స్ట్రైక్ లేదా గాలిలో ఎదురైన అడ్డంకి కారణమా, లోపల ఏవైనా పేలుళ్లు సంభవించాయా, మంటలు చెలరేగాయా, పైలట్ వైఫల్యం ఏవైనా ఉందా, ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టతిస్తుంది. పైలట్ మేడే చెప్పారా లేదా, విమానాన్ని కాపాడే ప్రయత్నం చేశారా అన్న విషయాలన్నీ కూడా ఇందులోనే రికార్డ్ అవుతాయి. ప్రస్తుతానికి అహ్మదాబాద్ ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ ని రికవరీ చేశారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇది దొరికిన తరువాత ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తారు. అక్కడ నిపుణులు మెమరీ మాడ్యూల్స్ ని కలెక్ట్ చేసి డీకోడ్ చేయడం, వాయిస్ అలాగే విమాన డేటాను పరిశీలించడం, రాడార్ లాగ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డులతో ఈ ఫలితాలన్నింటినీ విశ్లేషిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు పట్టొచ్చు. గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. 2015లో జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం, మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసులు, 2020 కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్వే పరిస్థితులన్నీ కూడా దీని ద్వారానే తెలిసాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకొచ్చాయి. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH.